వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్. సో ఈ రోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియా వ్యాప్తంగా ఒకటే ట్రెండింగ్, అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే అంశాలు కనిపిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ కాదు, ఇది బూతు పికిల్స్ అంటూ కూడా రకరకాల ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన వారు మనతో పాటు జీ తెలుగుతో వచ్చేసారు ఫోన్ లైన్ లో. ఎస్, హలో అండి, నమస్తే. హలో అండి, నా వాయిస్ వినిపిస్తుందా? యా, ఆడిబుల్, చెప్పండి. ఓకే, మీ పేరేంటండి? రమ్య. రమ్య. సో ముగ్గురు సిస్టర్స్ లో మీరు ఫస్టా, సెకండా, థర్డా? థర్డ్ అండి. థర్డ్ సిస్టర్. మొన్న మాట్లాడారు కదా వీడియోలో, మీరేనా? అవునండి. ఎస్, ఓకే అండి. అలేఖ్య అన్నారు కదా? అవునండి. ఏంటండి ఇప్పుడు ఇంతమంది మీకోసం సపోర్ట్ గా నిలిచారు, చాలా ఇప్పుడు ఒక లేడీస్ ని ఈ రకంగా కమెంట్స్ చేయడం, ట్రోల్ చేయడం, ఇది కూడా ఒక రకంగా చాలా మందిని బాధిస్తుంది. ఈవెన్ ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే రకంగా కూడా ఉన్నాయని చెప్పాలి. ఏంటి దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? నేను చూసినంత వరకు మాకంటూ ఎవరు సపోర్ట్ చేయలేదండి ఇప్పటి వరకు. అందరూ ఈ రోజు మా అక్క హెల్త్ మీదకి తెచ్చుకున్నదంటే అది స్టిల్ అది డ్రామా అని అంటున్నారు. మేమేం చెప్పినా తప్పైపోతుంది. మాకంటూ ఎవరు అయితే సపోర్ట్ చేయలేదు ఇప్పటి వరకు. నేను చూసిన ప్రకారం అందరూ ట్రోల్స్ వేసుకొని హెల్త్ మీద వరకు దెబ్బ అయితే తీసేశారు. అంటే ఏంటి ఇప్పుడు మీ సిస్టర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? తనకి ఆరోగ్యం బాగాలేదండి. ఇప్పటి నుంచి కాదండి, ఒక 3 months నుంచి. మా డాడీ చనిపోయి 3 months అవుతుంది. అప్పటి నుంచి తను ఫుల్ డిప్రెషన్ లో ఉంది. అక్కడి నుంచి కోలుకుంటుంది అనుకుంటే కావాలని రివ్యూ నెగిటివ్ చేయడం, బిజినెస్ ని ఇలా స్టార్ట్ చేశారు. సరే, దాని నుంచి కూడా కోలుకుంటుంది అంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అని. ఇప్పుడు సహజంగా బ్యాడ్ మెసేజెస్ ఇవన్నీ అసలు ఏంటి అనేది ఎవ్వరు మాట్లాడట్లేదు. తిట్టింది అని మాత్రమే వేలు చూపిస్తున్నారు. ఒక ఆడది అంతలా తిట్టింది అంటే ఒక మగాడు ఏం చేశాడు అని ఎవ్వరు ప్రశ్నించట్లేదు. దానికి చాలా బాధాకరంగా ఉంది. ఏంటి అసలు ఎందుకు తిట్టింది మీ సిస్టర్ అలా? ఒక రోజులో మాకు 100,000 ఎన్నో మెసేజ్లు వస్తాయండి. అందులో కొంతమంది ఎంక్వైరీ చేస్తారు ఏమేం ప్రైజ్లు ఉన్నాయి. ఇంకొంతమంది ఆర్డర్స్ జెన్యూన్ గా చేసే వాళ్ళు ఉంటారు కస్టమర్స్. ఇంకొంతమంది ఫేక్ గా తిడుతూ ఇష్టం వచ్చినట్టు, నేను మాటలు చెప్పకూడదు కానీ చాలా అసహ్యకరంగా ఉంటాయండి ఆ మాటలు. స్టార్టింగ్ లో అయితే మేము చాలా భయపడే వాళ్ళం, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని. సింపుల్ బ్లాక్ చేసేస్తే అయిపోతుంది, ఎందుకు మనకి టెన్షన్స్ అని బ్లాక్ చేస్తాము. కానీ పేషెన్స్ అనేది ఒకనొక టైంలో ఎవరికైనా ఆగిపోతుంది. ఎంత అని అండి, ఎంతమంది మీరు చూసినట్లయితే, వీడియోస్ ఓపెన్ చేసి చూసినట్లయితే, ఇప్పుడు కాదు పాతవి, కామెంట్స్ లో కూడా ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేసి మాట్లాడుతుంటే ఏ ఒక్కరు సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకోలేదు. మీరు పబ్లిక్ గానే వాళ్ళు తిడుతున్నారు, ఇంకా పర్సనల్ గా మమ్మల్ని తిట్టారని మీకేం గ్యారెంటీ లేదు కదా. తిడుతున్నారు అని చెప్తున్నా సరే ఎవరు నమ్మట్లేదు, ఎవరు వినట్లేదు. దాన్ని ఒక విషయంగా బయటికి తీసుకురావట్లేదు. ఒక విమెన్ ని సింగిల్ గా తను బిజినెస్ చేసుకుంటుంది, మ్యాన్ పవర్ లేకుండా, సపోర్ట్ లేకుండా తను చేసుకుంటుంది అంటే తనని తొక్కడానికి ఎలా దెబ్బతీయాలో అనే ఇదిలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ తనని ఎలా సపోర్ట్ చేయాలి, అసలు ఎందుకు ఇంతలా తిడుతుంది, ఒక ఆడదాన్ని ఇంత బూతులు తిడితే మనం ఎందుకు ఊరుకోవాలి అని ఒక రిలేషన్ తో ఎవరు ఆలోచించట్లేదండి. అంటే ఇప్పుడు మీ వాట్సాప్ పనిచేయట్లేదు అండ్ మీ బిజినెస్ వెబ్సైట్ కూడా ఏం పనిచేయట్లేదు, అన్ని క్లోజ్ చేసేసుకున్నట్టున్నారు. అవునండి, మాకు 3 months బ్యాక్ నుంచి ఆర్డర్స్ అనేది తక్కువ రావడం జరుగుతుందండి. రివ్యూస్ అనేది వాటితో దెబ్బతీయడం వల్ల మాకు కొంచెం బేరాలు అవి తగ్గాయి. నెక్స్ట్ మేము చెప్పేది వినండి, మీరు నా క్వశ్చన్ అడిగి కంప్లీట్ గా చెప్తాను. చెప్పండి. బేరాలు అనేది తగ్గడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ అవి ఇవ్వడం ఆ బేరాల తగ్గడంలో మేము డిప్రెషన్ లోకి వెళ్ళడం, మనీ అసలు లేకపోవడం, చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడడం ఇవన్నీ జరిగాయి కామన్ గా. నెక్స్ట్ ఈ వాట్సాప్ అనేది మేము ఏమన్నా చూపిద్దామన్నా సరే వాళ్ళు ఏదైతే ఆడియో ఇవన్నీ లీక్ చేసి పెద్దగా హల్చల్ చేశారో దానివల్ల 35,000కి పైగానే, అది రికార్డ్ బ్రేక్, 35,000 కూడా కదా, 40,000కి పైగానే మాకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ, ఫోన్ కాల్స్ చేస్తూ, రిపోర్ట్లు కొట్టడంతో వాట్సాప్ తీసేశారండి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడిపోయింది. మేము 24 hours to 48 hours టైం ఇచ్చారు, లైక్ రివ్యూలో అండర్ రివ్యూలో పెట్టడానికి. మేము ఎంత ప్రాసెస్ చేసినా సరే అది అవ్వట్లేదు. ఇంతకు మించి డీలే అయితే ఇంకా ప్రాబ్లం అవుద్ది అనేసి ఇంకా మేము వీడియో చేయాల్సి వచ్చింది. ఏదన్నా ప్రూఫ్ తో మాట్లాడదాం అనుకున్నాం, కానీ డీలే అయితే అయింది. అంటే మీ సిస్టర్ ఎందుకు అలా మాట్లాడింది? అంటే మీరే చెప్తున్నారు మీకు అన్ని ఆర్డర్స్ ఎక్కువైపోయాయి, దాదాపు 40K ప్లస్ ఆర్డర్స్ వచ్చాయంటే. ఆర్డర్స్ కాదండి, 40,000 మంది రిపోర్ట్ కొట్టారండి ఆడియో లీక్ అయిన తర్వాత. ఓకే, మీకు ఆర్డర్స్ దాదాపుగా రోజుకి ఎన్ని వచ్చేవి ఆర్డర్స్?
ఒక స్టార్టింగ్ లో అయితే ఒక 20-30 ఇలా వచ్చాయండి. తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, నెగిటివిటీ పెరిగే కొద్దీ మళ్ళీ అసలు మాకు ఒక రోజులో ఒక ఆర్డర్ కూడా చూడలేని రోజులు కూడా మేము ఫేస్ చేస్తున్నాం ఈ 3 months నుంచి. అంటే మీకు ఇంత ఈ ఆర్డర్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, ఈ ప్రెషర్ వల్ల మీ సిస్టర్ అలా మాట్లాడిందా, లేదంటే? ఆర్డర్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల కాదండి. కొంతమంది మీకు చెప్తే నమ్మరు, 8th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా అబ్బాయిల్లో పచ్చిబూతులు తిట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మదర్ కి ఫోన్ చేసి మేము చెప్పిన మీ చిన్న పిల్లోడే కదండి ఎందుకంటే అలా తిడుతున్నారు ఒకసారి చెప్పండి అని చెప్పిన సిచ్యువేషన్స్ కూడా మాకు ఉన్నాయండి. ఇప్పుడు పెద్దవాళ్ళని నేను చెప్పట్లేదు, చిన్న పిల్లలు కూడా కంప్లైంట్ ఇద్దాము అనుకుంటాం, సరే వారి కెరియర్ ఎందుకులే నాశనం అవ్వడము ఎందుకు అనేసి ఊరుకొని ఇంకా అలా వదిలేయడం అనేది జరిగింది. మీరు వాళ్ళ కెరీర్ కోసం ఆలోచించారు, ఈ రోజు మీ కెరీర్ లేకుండా కనిపిస్తుంది, మీ బిజినెస్ కెరీర్ లేదు. కెరియర్ లేదండి, బిజినెస్ లేదు, మాకున్నది ఈ రోజున ఈ బిజినెస్ మీద మేము సర్వైవ్ అవుతున్నాము. మా మదర్ ఇప్పుడు మా ఫాదర్ కి ఇప్పుడు ఎంత అయితే మేము ఏం చేసామో మా ఫాదర్ కి పర్మనెంట్ డయాలసిస్ అండి. ఓకేనా, ఆ మంత్ లో మాకు మా డాడీకి అయ్యేది 80,000 వరకు అవుతుంది. మాకు వచ్చేదంతా కూడా రాదు, వచ్చినవి కాస్త ఇంకా మా పెద్ద సిస్టర్ జాబ్ ఇవన్నీ కలిపి మేము మా డాడీకి ట్రీట్మెంట్ అది ఇప్పించుకున్నాం. అయితే ఇప్పుడు మా ఫాదర్ అయిపోయింది, ఇప్పుడు మా మదర్ కి కూడా నీ సర్జరీ అనేది ఉంది, 4 to 6 lakhs అవుతుంది. ఇప్పుడు అవన్నీ మేము ఇంకా హౌస్ మెయింటెనెన్స్ ఉంది, ఇంకా మాకు పెళ్లిళ్ళు కూడా కాలేదు. అసలు చాలా ఒక విమెన్ అని ఆలోచించుకుంటూ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకైతే లాగేశారండి. ఈ రోజున ఏమీ చేయలేని సిచ్యువేషన్ అయితే మాకు కలిగింది. ఇప్పుడు అనిపిస్తుందా ఆ రోజు మీ సిస్టర్ అలా మాట్లాడడం వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని? అవునండి, అలా మాట్లాడి ఉండకూడదు, దానికి నేను అనుకుంటున్నాను బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. కాకపోతే మరి మీరు ఇప్పటికీ ఆ పర్సన్ ఎందుకు అలా అన్నారు, తను ఎందుకు ఇలా మాట్లాడింది అనేది ఎవరు తీసుకురావట్లేదు ఆ విషయాన్ని. అంటే ఒకటండి, ఇప్పుడు మీకు కూడా తెలిసే ఏదైనా ఇప్పుడు ఒక పేపర్ అంతా వైట్ గా ఉండి ఒక చిన్న డాట్ ఉన్న ఒక్క మరకనే చూస్తారు. ఇప్పుడు కూడా మీ పికిల్స్ ఇంత పెద్దగా విస్తరించింది, మీ బిజినెస్ ఇంత హ్యూజ్ సక్సెస్ ఉంది, బట్ మీ చిన్న ఆడియో క్లిప్ ఈ రోజు ఇంత ఒక పెద్ద డిజాస్టర్ మీకు కనిపిస్తుందంటే, అంటే పోనీ ఒక ఆడియో అంటే ఓకే అర్థం చేసుకుంటాం, రెండో ఆడియో కూడా అర్థం చేసుకుంటాం, మూడు ఆడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి అంటే ఇంకా ఎన్ని ఆడియోలు వస్తాయి రాను అంటే ఇలాగే మీరు కస్టమర్స్ తో డీల్ చేస్తారా? ఫ్యూచర్ లో ఆడియోస్ వచ్చినా రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అండి అవతల వాళ్ళు తిడితే మా అక్క తిడుతుంది అని నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా అక్క ఏదైతే తిట్టిందో అది రిలీజ్ చేస్తున్నారు, అవతల పర్సన్ అసలు ఏమన్నారు అనేది కూడా కొంచెం రిలీజ్ చేయడం అనేది జరగట్లేదు. అంటే ఒకటి ఇప్పుడు మీరే అంటున్నారు భవిష్యత్తులో ఆడియోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు, అంటే ఈ ముగ్గురుతోనే కాకుండా ఇంకా చాలా మందితో ఇలాగే ప్రవర్తించారా మీ సిస్టర్స్? చాలా మందితో ప్రవర్తించలేదండి, అంటే ఎవరితో తెలిసి చాలా మందితో ప్రవర్తించలేదు. మేము జస్ట్ ఎక్స్పెన్సివ్ అన్న మాటకి ఎవరైనా తిట్టేస్తారా అండి? ఎక్స్పెన్సివ్ అన్నారు కాబట్టి మేము రేట్లు కూడా తగ్గించాము, ఒక వీడియోలో చెప్పాము. అందరూ కొనుక్కునే విధంగా మేము రేట్లు అది తగ్గడం జరిగింది, ఈసారి అందరూ అఫోర్డ్ చేయొచ్చు కొనుక్కోండి అనేసి మేము ఒక వీడియో కూడా చేసాము. అది ఆలోచించి అందరినీ దృష్టిలో పెట్టుకునే మేము రేట్లు తగ్గించడం జరిగింది. మేము రేట్లు ఎక్కువ అది ఇది అనేసి మేము తిట్టడం అనేది అసలు వాళ్ళ ఎక్స్పెన్సివ్ అనే మాటగా తిట్టమండి, వాళ్ళు ఏదో అంటేనే కదా తిట్టడం అనేది జరుగుతుంది. అంటే మరి ఆ వీడియో చాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అలెక్య చిట్టి పికిల్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయిపోతుంది. మీరు ఆ చాట్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి, అక్కడ ఎక్స్పెన్సివ్ అన్నదానికే మీ ఆడియో కనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ అన్నదానికి ఆడియో కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను మరి ఎక్స్పెన్సివ్ అని అన్నారు, సరే ఎక్స్పెన్సివ్ తర్వాత ఇంకొక మాట అనొచ్చు కదా వాళ్ళు, వాళ్ళ మాటలు కూడా డిలీట్ చేసుకునే అవకాశం ఉంది కదా. నేను ఫస్ట్ ఆయన గురించి చెప్పట్లేదండి, ఈ ఆడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆయనకి సంబంధించింది కాదు. మాకు అలాగే చాలా మెసేజెస్ వస్తాయండి, 1, 2, 3 కాదు, చాలా ఎక్కువ వస్తాయి. ఒకరికి వెళ్ళబోయి ఇంకొకరికి వెళ్ళిందని నేను ఫస్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళ అమ్మగారికి ఆయనకి నేను కూడా సారీ చెప్తున్నా, నేనేం తిట్టలేదు కానీ నేను సారీ చెప్తున్నానండి. ఒకరు లేరు కదా ఇప్పుడు తనేమో కాదండి, తను ఎన్నో హెరాస్మెంట్స్ అవన్నీ చూసిందండి, తను కంట్రోల్ తప్పడం తప్పే. హెరాస్మెంట్స్ ఎందుకు మీ సిస్టర్ కి అంత హెరాస్మెంట్స్? హలో, ఎందుకు మీ సిస్టర్ కి హెరాస్మెంట్స్ వచ్చాయి? ఎందుకు హెరాస్ చేస్తారు మీ సిస్టర్ ని? హలో, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఇప్పుడు ఓకేనా అండి? నా వాయిస్ ఓకేనా మీకు? హలో, ఎస్, ఇప్పుడు ఓకేనా అండి? మీకు కాల్ వస్తున్నట్టుంది, అదర్ కాల్ వస్తుంది, ఒకసారి డిస్కనెక్ట్ చేస్తే మేబీ మీకు నా వాయిస్ ఆడిబుల్ గా ఉంటుంది. ఇస్ ఇట్ ఓకేనా?
సో మొత్తం మీద చూస్తున్నామట అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారంలో మనకు కీలకంగా కనిపిస్తుంది. అటు మేము చాలా మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. ఈ ఏదైతే మా సిస్టర్స్ మాట్లాడింది తప్పే, వారికి సారీ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వారి బిజినెస్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. వారి వాట్సాప్ కూడా పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది. వాట్సాప్ బిజినెస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడడం వల్ల 24 hours దాదాపుగా 40,000 పైచిలుక మంది ఆ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ని రిపోర్ట్ చేసినట్లుగా మరి అలేఖ్య సిస్టర్ చెప్తున్నారు. అందుకే ఈ రోజు ఆ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కూడా క్లోజ్ అయింది. ఎస్ ప్లీజ్, ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఎస్ ఇప్పుడు ఓకేనా అండి? యా ఓకే. ఎస్, మీ సిస్టర్ ని అసలు ఎందుకు హెరాస్ చేస్తారు? ఎందుకు ఆ రకంగా కమెంట్స్ కానీ ఎందుకు అలా ఆ రకంగా చేస్తారు? మీరు తిట్టక ముందే? మేం తిట్టక ముందే ఇప్పుడు సమాజం ఎలాంటిది అంటే అండి, ప్రతి అబ్బాయిని నేను ఉద్దేశించి అనట్లేదు. ఒక అబ్బాయి మంచి రెస్పెక్ట్ తోనే మాట్లాడతాడు, అలా అందరూ మాట్లాడాలని రూల్ లేదు. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడిన వాళ్ళకి అలా తను ఫ్రస్ట్రేట్ అయ్యి రిప్లై ఇచ్చింది. అండ్ తను తప్పు చేసింది, నేను తనని సమర్థించి రావట్లేదు. తను ఎన్ని హెరాస్మెంట్స్ చూసిందో మాకు తెలుసు. తను కంట్రోల్ తప్పడం చాలా వరకు తప్పే అండి. బట్ ఇవన్నిటికీ కారణం ఫస్ట్ నుండి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏమైంది అనేది కూడా మీకు ఆలోచించండి, అర్థం అవుతుంది. మా అక్క చేసిన తప్పే, బట్ మాకు ఫస్ట్ నుంచి జరిగిన హెరాస్మెంట్స్ గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు కంప్లైంట్ చేయలేదు మీరు? కనీసం పోలీసులకైనా కంప్లైంట్ చేయాల్సింది. మేము ఆల్రెడీ చెప్పామండి, మేము సైబర్ క్రైమ్స్ అనేది కంప్లైంట్స్ అని చేస్తాము. మీరు ఇంకొకసారి ఇలా చేస్తే, మీరు ఇలా మమ్మల్ని ఇలా చేయకూడదు అని చెప్తే, మీరు గానీ మా మీద కంప్లైంట్ చేస్తే మేము ఇది తాగేసి మీ పేరు రాసుకుని చనిపోతాము ఇది అన్నమాట. అంటే వాళ్ళు చనిపోతామని చెప్తే మీరు భయపడిపోయి చేయలేదు, బట్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. భయపడి కాదండి, మేము వెనక ముందు అన్ని ఆలోచిస్తాం. బిజినెస్ అన్నాక ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. ఇది ఎంత వరకు తీసుకెళ్ళగలము, ఇంకా మనకి చాలా పర్సనల్ అనేవి ఉంటాయి. అంటే ఓకే, వర్షిని కదా, వర్షిని అంటే మీ సిచ్యువేషన్ మీకు ఒక ఐడియా ఉంది. మీ సిచ్యువేషన్ ఏంటి ఫ్యామిలీలో? ఫాదర్ రమ్య మీ సిచ్యువేషన్ మీకు తెలుసు. ఫ్యామిలీలో మీ ఫాదర్ పరిస్థితి ఏంటి, మదర్ పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు అన్ని తెలుసు. ఇలాంటప్పుడు కస్టమర్లని దేవుళ్ళగా భావించాలి కదా, ఈ రకంగా నోరు పారేసుకోవద్దు కదా వారిపైన. అది చాలా తప్పండి, నేను ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను. దానికి తను మనస్ఫూర్తిగా అసలు తను ఎంత డిప్రెషన్ లో ఉందో మాకు తెలుసు. తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది ఆ విషయంలో. అంటే ఇప్పుడు అలా చేసి ఉండకూడదు. మీరు ఇప్పుడు సారీ చెప్పిన దాని తర్వాత కూడా అంటే ఇది మీరు రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి కస్టమర్స్ వ్యవహారంలో కాస్త ఆచితూచి ఉంటారా, లేదంటే జస్ట్ ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో అప్పటి వరకేనా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ కస్టమర్స్ పైన ఇలాగే ప్రవర్తిస్తారా? సారీ చెప్పే ఇష్యూ నడిచినంత వరకే సారీ చెప్పేసి ఇంకా నార్మల్ గా ఉండటం కాదండి. ఇది తను చాలా 3 days నుంచి చాలా రిగ్రెట్ అయిపోతుంది. వాట్సాప్ పని చేయకపోవడం వల్ల అసలు ఏంటనేది అసలు ఎగ్జాక్ట్ గా చూద్దాం అనే ఆప్షన్ లేకుండా పోయింది. తనైతే చాలా రిగ్రెట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో కస్టమర్స్ గురించి మీరు మాట్లాడారు కదా, మేము బిజినెస్ అయితే ఆపేసామండి. 26th డేట్ నే లైసెన్స్ అనేది క్లోజ్ అయింది, మేమే క్లోజ్ చేయించేసాం. అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ కి మీ బిజినెస్ కి మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి డిమాండ్ ఉంది అక్కడ కస్టమర్స్ నుంచి. సో ఇది కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏంటి మీరు అన్నట్లుగా బిజినెస్ క్లోజ్ చేసేసుకున్నట్లేనా? ఇప్పుడు స్టార్ట్ చేసిన దానికి ఇంతవరకు తీసుకొచ్చారు కదండి, ఇంకా ఎవరైనా సపోర్ట్ లేకుండా మేము ఇంకా ఫర్దర్ గా మేము కంటిన్యూ చేసే స్కోప్ అయితే మాకు కనిపించట్లేదు. మాకు ఇంత బ్యాడ్ చేస్తుంది, ఇంతవరకు లాగుతుంది అన్నంత వరకు తెచ్చినప్పుడు ఇంకా మాకు ఫర్దర్ గా కంటిన్యూ చేసే అసలు హోప్స్ ఏమీ లేవండి. ఇంకా కంటిన్యూ చెయ్యరు. సో ఈ ట్రోల్స్ ప్రభావం బాగా ఉంది మీ ముగ్గురు చెల్లెల పైన. ఏంటి ఇప్పుడు మరి ఇంత కఠినంగా మాట్లాడిన వ్యక్తికి సంబంధించి అటు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, మీరేమో మాకు చూడండి, ట్రోల్స్ కంటే డబ్బు కంటే ఎవరేం మాట్లాడుకున్నారు కంటే మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తను ఏమైపోతుందా అన్నంత డిప్రెషన్ లో ఉంది. ఇక్కడ తిండి లేదు 3-4 రోజుల నుంచి. అసలు ఒంటరిగా వదిలితే ఏమవుతుందా అన్న సిచ్యువేషన్ లో తను ఉంది. అవన్నీ ఏం తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల అని కూడా ఆలోచించుకుంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ట్రోల్స్ వేసుకుంటున్నారు. పబ్లిక్ లో కూడా కొంతమంది అబ్బాయిలు కూతురు తిడుతున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఇంకా బయట మర్డర్స్ రేపులన్నీ చేసిన వాళ్ళందరినీ కూడా వదిలేసి ఈ చిన్న వెండర్స్ ని చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళ మీద ఈ రోజు ఇంత హల్చల్ చేశారు.
ఒకటి రమ్య, ఇప్పుడు మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు అది తెలుస్తుంది, అండ్ మీ సిస్టర్ కూడా ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారు ఇదంతా ఎపిసోడ్ తర్వాత. సో ఏంటి ఇప్పుడు మీరేమో ఇంత డిప్రెషన్ లో ఉన్నారు, ఇంకా మీకు కమెంట్స్ అలాంటివి వస్తూనే ఉన్నాయా ఇంకా మీకు సంబంధించి? ఇంకా కమెంట్స్ వస్తూనే ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే తనని సోషల్ మీడియాకి దూరం పెట్టేస్తాం, ఫోన్ తీసేసుకున్నాము. అంటే మీతో కస్టమర్స్ లో దురుసుగా ప్రవర్తించిన ఆడియోలు కానివ్వండి, కమెంట్స్ కానివ్వండి, అవన్నీ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి? ఉంటే ఏదైనా ఆడియో ఉన్నా సరే మాకు కాస్త ప్లే చేసి. నేను రిలీజ్ చేసిన వీడియోలో అండి స్క్రీన్ షాట్ లో టుడే ఉంది, అది కూడా మీరు క్రియేట్ చేస్తారా అంటున్నారు. వాట్సాప్ లేకుండా చేశారు. వాట్సాప్ లో లేబుల్స్ లో మేము ఎవరైతే మాతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తారో 100+ కి పైగానే మేము దాచుకుని ఉంచుకున్నాము. సో అయితే కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకున్నవి గ్యాలరీలో ఉన్నాయండి. అప్పుడు తీసుకున్నవే, అప్పుడు క్యాప్చర్ తీసుకున్నవి టుడే అని వస్తాయి. సో నేను అదైతే దొరికింది కదా, ఇది పెట్టి చూపిద్దాము వీళ్ళకి అర్థం అవుతుందేమో నా సిచ్యువేషన్ అనేసి నేను వీడియోలో చేశాను. దాన్ని కూడా క్రియేట్ చేశారంటారు. మేము ఏం మాట్లాడినా సరే అది తప్పు అయిపోతుంది. అంటే ఇప్పుడు రమ్య, ఇప్పుడు ఇంత చాలా గట్టి దెబ్బ తగిలింది, ఒకడు కాదు రెండు కాదు, చాలా మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అంతకు మించి ఇప్పుడు ఎక్కువగా యాంటీ క్రియేట్ చేసుకున్నారు మీ బిజినెస్ పైన మీ సిస్టర్ కమెంట్స్ వల్ల. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ఇక్కడికి క్లోజ్ చేస్తామంటున్నారు కాబట్టి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడికైనా నెక్స్ట్ ఏమైనా కొత్త బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేవండి, తను కోలుకోవాలి అంతే. ఏంటి మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాపర్ గా లేదని మీరు చెప్తున్నారు, మరి ఏంటి ఏ రకంగా గడుస్తుంది, ఏ రకంగా బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ప్రస్తుతానికి మాకు ఏమి తోచట్లేదు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి అసలు ఏంటి అనేది. మీ ఫ్యామిలీ ఏమంటుంది? వెళ్ళిపోవాలి, జాబ్ కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి అన్న సిచ్యువేషన్ కూడా లేదు. వెళ్ళిపోతే ఈ సిచ్యువేషన్ లో దూరంగా వెళ్ళిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. మా వాళ్ళని చూసుకునేది ఇప్పుడు నేనే. మా సిస్టర్ సుమా అనేది తను వేరేగా ఉంటుంది కాబట్టి సో చూసుకోవాల్సింది నేనే, మా అక్కని అండ్ మా మదర్ ని కూడా. ఎంత మీకు ఆ బిజినెస్ నుంచి ప్రాఫిట్ ఎంత వచ్చేది దాదాపుగా? మీ ఇన్కమ్ ఎలా ఉండేది అప్పుడు? వచ్చింది ఎంత అయితే ఉందో అంత మా డాడీకి ఖర్చు అయిపోయిందండి. నేను ఈ వీటి మీద కూడా ట్రోల్స్ అవి చూసాను. అంటే లక్షల్లో వచ్చి ఉండిందా మీకు ప్రాఫిట్? లక్షలంత కాదండి, వేలల్లో వచ్చింది. ఆ వేలల్లో కూడా రొటేషన్ అయిపోయేది. అదేంటి అంటే మీ రేట్స్ చూస్తేనేమో వేలల్లో ఉంది, మీకు కూడా వేలల్లోనే ప్రాఫిట్ అంటే చెప్తున్నానండి. ఇప్పుడు నేను లక్షల్లోకి మీకు కోట్లలో వ్యూస్ వస్తాయండి. ఎంక్వైరీస్ అందులో మనకి ఒక 500 వస్తాయి, అందులో మీకు 200 టైం పాస్ ఉంటాయి, 100 వచ్చేసి ఆర్డర్స్ వస్తాయి. ఇలా చాలా ఉంటాయండి. మీకు వ్యూస్ వస్తున్నాయి కదా, ఇన్ని లక్ష వ్యూస్ వస్తున్నాయని 1,00,000 ఆర్డర్స్ వచ్చేయాలని రూల్ లేదు. టైం పాస్ చాలా ఉంటాయి, కొంతమందికి ప్రైజింగ్ నచ్చకపోవచ్చు. ఎలా ఉండేది మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండేది మీ పికిల్స్ పైన, మీ బిజినెస్ పైన? చెప్తున్నాను కదండి, ఒక్కోసారి ఒక్కోలా అండి. 70,000 అలా, 80,000 అలా. నేను కరెక్ట్ ఫిగర్ చెప్పలేను, మనకు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయండి. నేను పర్ఫెక్ట్ రేషియో ఒక ఫిగర్ అనేది నేను మీకు చెప్పలేను కదా. ఓకే, సో ముగ్గురు కలిసి బిజినెస్ ద్వారా బానే వచ్చింది మీకు దాదాపుగా నెలకి? బానే అంటే మేమైతే ఏమి కూడబెట్టుకోలేదండి, వచ్చినట్టు హాస్పిటల్కే పెట్టేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు మీ పైన కూడా ఇప్పుడు చాలా హరాస్మెంట్, మీ సిస్టర్ ని కూడా హరాస్ చేస్తారు కాబట్టి మీరు పోలీసులను ఆశ్రయించే ఛాన్సెస్ ఉన్నాయి, కేసు వేస్తారా? ఎవరండి? మీరు మిమ్మల్ని ఎవరైతే హరాస్ చేశారో వారిపైన కేసులు వేసే ఛాన్సులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారా? వాళ్ళపైన ఏంటి యాక్షన్ తీసుకుంటున్నారా? మేము దాని గురించి ఏం మాట్లాడాలి అనుకోవట్లేదు. అంటే ఒకటి ఇప్పుడు మా మదర్ డిసైడ్ అవ్వాలండి, ఎందుకంటే ఆవిడ డెసిషనే ఫైనల్ ఉంటది. అంటే ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారు మరి ఇంట్లో దీనిపైన ఏం చెప్తున్నారు? ప్రెసెంట్ మా అక్క హెల్త్ బాగాలేదు కదండి, దాని గురించి ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నాము. ఇంకా రిమైనింగ్ మా మదర్ అయితే ఇంకా ఫుల్ అప్సెట్ ఉంది, తను ఏడుస్తూనే ఉంది. నేను అటు మా అక్కని చూసుకోవాలా, మా మదర్ ని చూసుకోవాలా అనేది నాకు తెలియట్లేదు. ఈ టైంలో నేనున్నాను అని మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఎవరూ లేరండి మాకు. ఓకే, చెప్పండి. మీ ఫాదర్ ఏమంటున్నారు దీనిపైన? మా ఫాదర్ చనిపోయి 3 months అవుతుందండి, దెబ్బ మీద దెబ్బ అండి. ఓకే, సో ఇదే టైంలో ఇలా జరిగింది. సరే అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా ఈ ఇష్యూ ముందు గురించి మేము ఎలాంటి పోస్ట్ పెట్టినా చాలా మంది ఎంతో ఘోరంగా మాట్లాడారు. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? గౌరవంగా మాట్లాడినప్పుడు మేము ఎందుకు వస్తాము? ఇట్స్ గుడ్ కదా, మీకే కదా మంచిగా వచ్చినప్పుడు. మీకు గౌరవంగా మాట్లాడినప్పుడు మీరంతా ఏమైపోయారండి? ఈ ఇష్యూస్ జరగక ముందు మీరు మా దగ్గర రాలేదే. మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళారా? మీరు ఇందాకే అన్నారు
కొన్ని ఇప్పుడు కేసు కూడా వేస్తే నేను మీ దగ్గర వాళ్ళ ఫ్యూచర్ రాలేదే. ఏమైపోతుంది, చనిపోతారని బ్లాక్ మెయిల్. అప్పుడు మీరు రాలేరే, మీరు మీరు ఒక ఇప్పుడు నేను కస్టమర్ ని మీ దగ్గరికి తిట్టారు, రాలేదండి. మీరు మీ కస్టమర్ ని నేను తిట్టారు, ఇప్పుడు మీ వాళ్ళు దగ్గరికి సోషల్ మీడియాలో రాలేదని పెట్టారు, అది మా వరకు వచ్చింది, మేము వచ్చాము. కానీ మీరు రాలేదే. అలా మీరు వచ్చి ఉంటే ఇప్పుడు నేను మీ ఖచ్చితంగా దగ్గరికి యాజ్ ఏ రాలేదండి. ఉమెన్ గా నేనైనా ఖచ్చితంగా వచ్చేవారు, ఎవరైనా వస్తారు. మీరు అడిగి ఉంటే అయితే మీరు మా వరకు వస్తే మీరు ఖచ్చితంగా social వస్తాం. media లో active మీరు ఈ రోజు గానే మీడియాని ఉంటారు. మీరు గౌరవంగా అప్పుడు వాళ్ళు అన్నారు ఇలా అన్నారని లేదు, మేము వస్తాం ఖచ్చితంగా. మీకు కూడా ఇప్పటికీ లేదండి, మీకు ఇంత మా జరిగినా దగ్గరికి మేమున్నాము, మీకు జీ అప్పుడు తెలుగు న్యూస్ అంటే- మీకు సపోర్ట్ గానే ఉంది. మీకోసం మేము ఇప్పటికీ మీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాం. సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అయితే మేము వస్తున్నాం. మనిషి ప్రాణంకి ఏమన్నా అయితే ఏంటండి? అయితే చెప్పండి నాకు. నేను ఎవరిని చూసుకోమంటారు? మా అమ్మని చూసుకోమంటారా, లేదంటే మా అక్కని చూసుకోమంటారా? ఈవిడ దగ్గర ఉంటే ఆవిడ ఏమన్నా చేసుకుంటదని, ఇప్పుడే- ఈవిడ దగ్గర ఉంటే ఇంకో ఇప్పుడు ఆవిడ ఏమన్నా చేసుకుంటదని. ఒకటి- ఎఫెక్ట్ ఎవరికి అవుతుందండి? మా ఫ్యామిలీని దెబ్బతీస్తారు మొత్తం అందరూ కలిసి. ఒకటి రమ్య, ఒక mental రమ్య, కూడా లేదు, అన్న రమ్య, లేదు, తమ్ముడు లేడు, నాన్న లేరు. ఒకటే క్వశ్చన్ మీరు అన్నారు, అంటే ఎందుకు మీరు గతంలో ఏమైపోయారని మీరు అడుగుతున్నారు. Voice cut అవుతుందండి. ఒకటి ఇప్పుడు ఓకేనా అండి? నా వాయిస్ ఓకేనా మీకు? హలో, ఇప్పటికీ మీకు సపోర్ట్ గా మేము ఉన్నాము, ఇప్పటికీ మీకు సపోర్ట్ గా మేము మాట్లాడితే మీరేమైపోయారని మమ్మల్ని అడుగుతున్నారు. సరే, మీరు మీ బిజినెస్ నిజంగానే అంత గుడ్ క్వాలిటీ అంతా బానే ఉన్నప్పుడు ఒక అమ్మాయిలు ఎందుకు ఎక్స్పోజ్ చేసి వీడియోలు చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఎక్స్పోజులు చేసి బిజినెస్ రన్ చేసుకున్నారన్న కమెంట్లు వస్తున్నాయి కదా, మరి దానికి ఏమంటారు? ఒకవేళ మీ ఓపెన్ చేస్తే నేను ఒక మహిళనే నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే మీకు కమెంట్లు, ఎందుకంటే మనం ఎలా ఉన్నామో మనకు అలాగే కమెంట్లు వస్తాయి, అలాగే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎలా ఉన్నారు మీకు అలాగే వచ్చాయి కదా, కాదండి. దాన్ని ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారు కదా. లేదండి, మీరు నాకు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చేయాలి కదండి. నాకు గ్యాప్ ఇవ్వండి, నేను మాట్లాడ్డాను. సో ఎక్స్పోజ్ అని అంటున్నారు కదండి. నేను టిక్ టాక్ ఈ టైంలోంచి నేను అందరూ చేసేటట్టు టిక్ టాక్ వీడియోస్, నా వీడియోస్ ఇండస్ట్రీ వరకు వెళ్ళి నేను ఒక 2 మూవీస్ లో కూడా ఆ వీడియోస్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసే నాకు 2 మూవీస్ లో ఆఫర్ వచ్చింది. అవి చేయడం జరిగింది. అవి స్టిల్ ఆడియో డబ్బింగ్ వరకు వచ్చాయి. ఓకేనా అండి? నా ప్రొఫెషన్, నా పర్సనల్ కి, నా బిజినెస్ కి ఏంటి సంబంధం? ఈ బిజినెస్ 11 months స్టార్ట్ అయింది. నా యొక్క ప్రొఫెషన్ పర్సనల్ అనేది నాకు 3 years నుంచి, అది మీకు తెలియదు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేస్తున్నారు, వాళ్ళందరినీ మీరు అలా తీసి మాట్లాడతారు. అలా అయితే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళ, మీరు చేసిన ప్రొఫెషన్ మీది, నేను చేసిన ప్రొఫెషన్ నాది. ఎగ్జాక్ట్లీ నా పర్సనల్ అండి ఇవి. అంటే ఎగ్జాక్ట్లీ రమ్య మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే సెపరేట్ గా ఒక అకౌంట్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇలా అంటారని స్టిల్ వాళ్ళు అంటున్నారు, అనే వాళ్ళు ఎలాగైనా అంటారు. అంటే ఓకే, ఒక ముగ్గురు లేడీస్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం కూడా అది ఒక గొప్ప విషయం. మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీ ఆడియో ఒకటి మాత్రమే వైరల్ అవుతుంది. ఇంకా గతంలో కొన్ని కమెంట్స్ కి సంబంధించి కూడా మీరు చాలా ఈ రకంగానే దురుసుగా మాట్లాడడం, ఇలాంటి వాటికి దానికి ఏమంటారు మరి? తను అలా తిట్టడం ఇప్పటికీ తప్పనే చెప్తున్నానండి. తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది ఆ విషయానికి. ఓకే అండి. సో ఫైనల్ ఏంటి ఇప్పుడు ముందు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇంత హ్యూజ్ గా మీ రెప్యుటేషన్ దెబ్బ తినిపోయింది మీరు మాట్లాడడం వల్ల. సో నెక్స్ట్ కనీసం మీరు ఈసారి న్యాయ వ్యవస్థని ఆశ్రయించే పరిస్థితి ఉందా ఏంటి? పోలీసులని ఆశ్రయిస్తారా? అది మా మదర్ డిసైడ్ అవ్వాలండి. ఈ విషయాలు మాకు తెలీదు. మా మదర్ ఏం చెప్తే కొంచెం అదే ఆలోచించి ఏదన్నా ఇది ప్రొసీడ్ అవ్వాలి నెక్స్ట్. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇందాక మీరు అన్నారు కాబట్టి ఏంటి అసలు మీ బిజినెస్ కి రీజన్ ఏంటి? అసలు వీడియోలు కూడా కొందరు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు, మీరు చెప్పడం వల్లనే మేము కూడా చూడడం స్టార్ట్ చేసాము. ఏంటి ఆ వీడియోలు చూస్తుంటే కూడా కొన్ని ఎక్స్పోజ్ చేస్తూ కూడా ఈ రకంగా మిమ్మల్ని మీరు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్డర్లు తెప్పించుకున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అండ్ మీకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్టా? ఎస్ రమ్య, ఇప్పుడు ఓకేనా? ఎస్ రమ్య, మీకు ఇప్పుడు ఓకేనా? మీకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మీరు ఈ రకం మాట్లాడడం కరెక్ట్ అంటారా? మీకు ఇంతమంది కొంచెం క్లారిటీగా మాట్లాడండి, నాకు మీ ఆడియో పీసీఆర్ ఒకసారి ఆడియో చూసుకోండి. ఓకేనండి? హలో, ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా? కొంచెం క్లియర్ గా మాట్లాడదాం. ఇప్పుడు ఓకేనా రమ్య? యా ఓకే. ఇప్పుడు మీకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, ఇంతమంది చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. మీ బిజినెస్ కానివ్వండి, మీ రీల్స్ కానివ్వండి, మీ వీడియోస్ కానివ్వండి, చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు డౌన్ టు అర్త్ ఉండాలి కదా. మరి ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా ఆ రకంగా మాట్లాడడం కరెక్టా?
నేను అదే కరెక్ట్ కాదండి. మా ఫాదర్ అనేది చనిపోవడము, తనకి దెబ్బ మీద దెబ్బ, అప్పటికి తను చాలా డిప్రెషన్ లో ఉంది అసలు. తర్వాత ఇలాగా ఎవరైతే పొగిడి బాగుంది పిక్కిల్ అనేసి మంచి రివ్యూస్ ఇచ్చారో వాళ్ళే సడన్ గా మళ్ళీ ఇలా ఎందుకు నెగటివ్ గా వీడియో చేయడము, ఇలా తను ఏడవని సిచ్యువేషన్ అంటూ లేదండి. ఇవన్నీ జరగడం ఇంకా తన ఫ్రస్ట్రేషన్ లో ఇంకా ఓపిక సహనం అన్ని నశించిపోయి తను అలా అనేసింది. దానికి ఇప్పుడు అనుభవిస్తుందండి. అంటే ఇప్పుడు రమ్య ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ సిస్టర్ చేసింది తప్పే అని. ఎందుకు మీ సిస్టర్ ఫస్ట్ లో ఎట్ ద వెరీ స్టార్టింగ్ టైం నుంచి మీ సిస్టర్ కస్టమర్స్ తో ఇలాగే ప్రవర్తిస్తున్నారు? అప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు? మీ సిస్టర్ కి చెప్పలేదా అక్క నువ్వు చేసే తప్పు అని? స్టార్టింగ్ టైం నుంచి రియాక్ట్ అవ్వలేదండి. నేను పెట్టిన వీడియోలో మీరు చూసినట్లయితే 3-4 months స్టార్టింగ్ 3-4 months ఇలాగే వచ్చినవి. మాకు అసలు ఏడ్చే వాళ్ళము. మా డాడీ ధైర్యం చెప్పిన వాళ్ళు పట్టించుకోకరా నాన్న, లేదంటే కంప్లైంట్ పెడదామా, అది ఇది కొన్ని ఆడపిల్లలు కదా ఎందుకులే స్టేషన్ వరకు వెళ్ళడము, ఇష్యూస్ ఎందుకు చేయడమే అని మా డాడీ అలా ఆలోచించారండి. తర్వాత బిజినెస్ ఎదిగే కొద్దీ కస్టమర్స్ కొంతమంది వస్తారు, మంచి వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కొంతమందిని మనం లైట్ తీసుకుంటాము. మనం ఉండే సిచ్యువేషన్ లో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఓపిక నశించిపోయినప్పుడు తను అలా తిట్టింది, దానికి ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది. మీరు అంటే ఇప్పుడు అడిగినా ఇదే ఆన్సర్. ఏదున్నా స్టోరీస్ పెడతారు కదా, ఇప్పుడు బిజినెస్ సక్సెస్ అయ్యింది, పలానా వాళ్ళకి మీరు రొయ్యల పచ్చడి తిని ఎవరికో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, ఇలాంటివన్నీ ఏమైనా కామెంట్ చేశారండి సరదాగా వాళ్ళు కామెంట్ చేశారు. దానికి కూడా మేము వేసుకున్నారు. నేను దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది సరే హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని నేను జస్ట్ నార్మల్ వేలోనే చెప్పానండి. వేలో ఫన్నీగా పెట్టారు, నేను ఫన్నీగానే రియాక్ట్ అయ్యాను. చూసాం, మేము కూడా చూసాం. అంటే ఇప్పుడు మీరు ఇంత హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు రమ్య మీరు స్టోరీ పెట్టలేదు? ఈ రకంగా మాట్లాడారు పలానా వ్యక్తి, వాళ్ళ ఐడి పెట్టి మీరు ఒక స్టోరీ పెట్టినా సరే మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వీడియో రిలీజ్ చేశామండి. తను గ్రీన్ డ్రెస్ వేసుకుని ఉంటుంది, రోడ్ మీదే మాట్లాడాము. లైక్ మేము మా బిజినెస్ వర్క్ చేసుకుంటూనే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాము. ఇలా మెసేజ్ చేశారు, బ్యాడ్ గా బిహేవ్ చేశారు, అది ఇది పోలీస్ స్టేషన్ లో అవన్నీ ఏంటి ఎవ్రీథింగ్ మాట్లాడాము. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ ఇలా చేయకూడదు తప్పు అది ఇది అనేసి ఎవరైతే తిట్టారో వాళ్ళని అనుకున్నారు. మేము వాళ్ళ నెంబర్ ఏదనేది పబ్లిక్ చేయలేదు. స్టిల్ అంటే వీడియో చూసైనా వేరే వాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టరు అనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. అంటే మీ వెనుకున్నారు మీ ఫ్యాన్స్. మీకు అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మీ ఫ్యాన్స్ మీ వెనుకున్నారు, సపోర్ట్ చేశారు. తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా నేను ఒక స్టోరీ అయితే పెట్టడం జరుగుతుందండి. ఒక సైడ్ చూసి కాకుండా ఇంకో సైడ్ కూడా ఆలోచించి మాట్లాడొచ్చు కదా, అర్థం చేసుకోవచ్చు కదా అని స్టోరీ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది అసలు ఏం జరిగిందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నేను అండర్ రివ్యూలో ఉంది వాట్సాప్ అనే దాని విషయం గురించి వీడియో చేయకుండా డీలే చేశాను. అంటే ఇప్పుడు మీరు చేసిన దానికి మీరే సెల్ఫ్ గోల్లో పడిపోయారని ఇంకా వేరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, దానికి ఏమంటారు? ఈవెన్ అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్సే మీకు అపోజ్ చేస్తున్నారు. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇంకా ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇప్పుడు మీరు అంతా ఒకటే ఆర్గనైజేషన్. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ పక్కన పెడితే వాళ్ళు మీమర్స్ అండి. వాళ్ళు మీమర్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరండి. సపోర్ట్ చేస్తున్నారా మీకు? వాళ్ళంతా ఒకే గ్రూప్ అండి. మీమర్స్ అందరినీ అనట్లేదు. కొంతమంది సపోర్ట్ చేసి ఆడపిల్ల కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ నెగటివ్ చేసి తిట్టేటోళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు సంబంధించి? లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు కాంపిటీటర్స్ గురించి నేను ఒక విషయం చెప్తాను. లైక్ వాళ్ళు జనరల్ గా అందరూ ఇప్పుడు ఏ బిజినెస్ ఎవరేం పెట్టుకున్నా సరే ప్రమోట్ చేయించుకుంటారు. కానీ మీరు చూసినట్లయితే మేము ఫ్రీ ప్రమోషన్స్ ఒక్కటి కూడా చేసుకోలేదు. మేము మీకు ఫ్రీగా పికిల్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, వీడియో చేసి పెట్టరా అని మేము అడగలేదండి. మా ప్రొడక్ట్ బాగుంది కాబట్టి ఈ రోజు మీ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా పతనం అయిపోవడానికి కారణం ఈ తిట్లు, తన డిప్రెషన్, ఈ ఫ్రస్ట్రేషన్, ఒక దెబ్బ మీద దెబ్బ, నెగిటివిటీ, హెరాస్మెంట్, వీటి వల్ల. ఇప్పుడు రమ్య మీ బిజినెస్ బాగుంది, మీ పికిల్స్ తిన్న వాళ్ళు స్టిల్ ఇంకా మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ ఫాలోవర్స్. నాకు పర్సనల్ గా కొంతమంది కాల్ చేస్తున్నారండి. కాల్ చేసి మీరు కొంచెం బూస్టప్ ఇస్తున్నారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, అసలు మీకు దొరికే టేస్ట్ ఇక్కడ వేరే ఎక్కడ దొరకదు, ప్లీజ్ అండి. ఇప్పటికీ అడిగితే లేదండి క్లోజ్ చేసేసాము, ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నామని చెప్తున్నాము.
అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఫైట్ చేయాలి కదా రమ్య, ఇప్పుడు మీరు ఫైట్ చేయకుండా బిజినెస్ మొత్తం నేను క్లోజ్ ఫైట్ చేసేసుకుని చేయాలండి. ఇంతవరకు వచ్చింది కదండి, తను హెల్త్ మీద వరకు అటాక్ అయ్యే వరకు వచ్చిందంటే నేను ఇంకా రిస్క్ తీసుకోలేను అనిపిస్తుందండి నాకు. ఏ బిజినెస్ అయినా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. రిస్క్ ఉంటుంది కానీ హెల్త్ కి మించింది ఇంకా ఏమీ లేదని నాకు అనిపించిందండి. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు, ఏంటి? ఏంటండి? మీకేదో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందంటే నిజమేనా? నాకా? మీ సిస్టర్స్కి? మా సిస్టర్స్ కి కాదండి, అలేఖ్యకి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఇన్ ద సెన్స్ తను డిప్రెషన్ అని ఏదైతే చెప్పానో దానికి అండి నేను చెప్పాను. సో డాక్టర్ వచ్చారా ఇంటికి? మా ఫాదర్ చనిపోయినప్పుడే మేము ఆయన్ని తిను ఏదో అయిపోతుందనే ఇదిలోకి వెళ్ళిపోయిందండి. అసలు తనకి ఇష్టం అంటూ ఎవరైనా ఉన్నారంటే మా ఫాదరే. సో ఆ టైంలో తను కన్సల్ట్ అవ్వడం జరిగింది, క్లాసెస్ సెషన్స్ అవన్నీ తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత జెన్యూన్ గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే తిట్టడం స్టార్ట్ చేశారో, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో అప్పటి నుంచి కూడా క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటుంది. కొంచెం బ్రేక్ అనేది వచ్చింది, ఈ లోపు ఇష్యూ జరిగిందండి అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీ సిస్టర్ స్టిల్ ఒక్కరే ఉన్నారా రూమ్ లో? ఎవరిని రానివ్వట్లేదా? మీరు మాట్లాడుతున్నారా మీ సిస్టర్ తోని? మేము మాట్లాడుతున్నా తను స్పందించట్లేదండి. తను సైలెంట్ గా అదో లోపల ఉంటుంది. మేము అదే చెప్తాం, తను ఒంటరిగా వదిలితే ఏమవుతుందా అనే చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి సైకియాట్రిక్ డాక్టర్స్, లేడీస్ స్పెషలిస్టులు కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు తనకి ఏదో ప్రాబ్లం ఉంది అని. సో వాళ్ళు వచ్చి మీ సిస్టర్ ని చూడడానికి రెడీగా ఉన్నారు. వస్తే మీరు కలవనిస్తారా మీ సిస్టర్ ని సైకియాట్రిక్ డాక్టర్స్ తో? తనకి పర్సనల్ డాక్టర్ ఉన్నారండి, వాళ్ళు వచ్చి మేము కూడా వాళ్ళు మమ్మల్ని రూమ్ లోకి ఎంటర్ చేయట్లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకునేది అనేది మాకు తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే సెషన్ అయిపోయిన తర్వాత ఇలా చెప్తారు, తను కొంచెం బాగా అప్సెట్ చూస్తావు అంటారు కదండి. నేను మ్యాక్సిమం చెప్తున్నాను, తను స్పందించట్లేదు, మెల్లగా రికవరీ చేద్దాం అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఇలాంటి టైంలో మీకు మోరల్ సపోర్ట్ ఎవరు? మాకు అసలు సపోర్ట్ అనేది ఎవరు లేరండి, నేను అది చెప్తున్నాను. మీకు ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు? మీ ఫాలోవర్స్ సపోర్ట్ చేయట్లేదు అంటే నేను ఫినాన్షియల్ గా కానీ లేదంటే నేను మీకు ఉన్నాము అని చెప్పడానికి కానీ. ఇప్పుడు మాటలు కొంతమంది చెప్తున్నారండి, ఏం కాదు మీ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, బీ స్ట్రాంగ్ అని చెప్తున్నారండి. కానీ మాతో ఉండి మమ్మల్ని కేర్ చేసే వాళ్ళు లేరు అంతే. ఇప్పుడు ఇంకొకటి, ఆడియో విన్నాక ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది. అయితే పోనీ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసి మీ రిలేటివ్స్ కానివ్వండి, ఇంకా ఎవరైనా ఆ రకంగానే సపోర్ట్ చేస్తున్నారా? ఏంటండి? ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు మీకు కాస్త అండగా ఉన్నారా? ఆ విషయం మీద మాట్లాడదాం అనుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ క్వశ్చన్ అడిగినందుకు. మా మదర్ రిలేటివ్స్ ఒక ఫ్యామిలీ ఉండదండి, మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీకి కాల్ చేస్తూ ఏం కాదు సర్దిపోతుంది ఓకే అని చెప్తున్నారు. ఇంకా మా ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అయితే మీరెవరో నేనెవరో అన్నట్టు చూస్తున్నారండి. అలా ఉంది మా సిచ్యువేషన్. నాకున్నది మా అక్క అండ్ మా అమ్మ. అండ్ మా అమ్మ రిలేటివ్స్ లో కూడా చాలా తక్కువ మంది అండి, ఎవరో ఇద్దరు పెద్దమ్మ అంతే. పెద్దమ్మ, అన్నయ్య, మా బుజ్జక్క అంతే. వీళ్ళు సైడ్ నుంచి తప్ప ఇంకా మాకు ఇంకా ఎలాంటి ఏం సపోర్టు లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని వదిలేసి వచ్చి మమ్మల్ని చూసుకోవడం అంటే అది చాలా కష్టం అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇంకొకటి, అంటే మీ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వక ముందు మీ ఫాదర్ సైడ్ ఫ్యామిలీ మీతో బాగుండేదా? లేదండి, జనరల్ గా మా ఫ్యామిలీ మేమే చక్కగా ఉండేవాళ్ళము. వాళ్ళందరూ మేము సెపరేట్ గా వచ్చేసి ఉంటామండి. ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏమన్నా జరిగితే జస్ట్ అలా అటెండ్ అవుతూ 1 hour లో అలా వచ్చేస్తాం, కానీ ఎక్కువ ర్యాపో ఉండేది కాదు. మా మదర్ సైడ్ వాళ్ళతోనే మాకు ఎక్కువ ర్యాపో ఉంటుంది. సో మొత్తం అమ్మ వాళ్ళ సైడ్ నుంచే మీకు ముందు నుంచి? అవునండి. అంటే ఇప్పుడు మాకేమన్నా జరిగినా సరే వాళ్ళకి రిలేటివ్స్ అందరు నేను అనట్లేదు, మా ఫాదర్ సైడ్ లో కొంతమంది ఆనందించే వాళ్ళు ఎక్కువ అండి. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా జలస్ ఫీల్ అయ్యి చాలా టార్గెట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మా డాడీ రిలేటివ్ సైడ్ చెప్తున్నా. అంటే ఇంకొకటి రమ్య, మీ సిస్టర్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే లైక్ తను అలాగే మాట్లాడుతుందా, లేదంటే ఆ టైంలో మాట్లాడారా? బయట మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్పారా, లేదంటే ఇలాగే బూతులు మాట్లాడడం?
అలా ఏం లేదండి. తనకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఎవరు లేరండి. తనకే కాదు, నాకు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు. తను జనరల్ గా అసలు ఇంట్లో ఉంటది, మామూలుగా వర్క్ చేసుకుంటది. ఇంకా ఇదే అండి. మా డాడీ ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా అప్పటి నుంచి అసలు తనలాగే లేదు. అసలు తన బిహేవియర్ కంప్లీట్ చేంజ్ అండి. అసలు ఆ విషయం గురించే మేము తనకు రోజు సెషన్స్ అవి రోజు అంటే వీక్లీ 3 times అండి సెషన్స్. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, అంటే రమ్య మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇంత బాగా వెళ్ళింది కదా, అసలు ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఎవరు చెప్పారు? నా ఎంకరేజ్మెంట్ ఉండేనా? అలా ఏం లేదండి. ఒక రోజు నాకు అనిపించింది, లైక్ పచ్చళ్ళు మా మదర్ బాగా పెడతారండి. అయితే ఇంత టేస్ట్ బాగుంటుంది, మనం ఎందుకు పెట్టకూడదు అనేసి నేను మా డాడీకి మా ఓన్ గా నాకు ఏదో ఒకటి చేయాలనుంది నాన్న అంటే, మా డాడీకి అలేఖ్య అంటే చాలా ఇష్టం అండి. అలేఖ్య పేరు మీద మనం పెట్టి చేద్దాము, నేను చేయిస్తాను, మీరు ఇక్కడి నుంచి నడుపుకోండి అనేసి మా డాడీ చెప్తే కొంచెం అంతా ఎవ్రీథింగ్ అంతా సెట్ చేస్తే అక్కడి నుంచి మేము చూసుకోవడం మొదలెట్టామండి. ఓకే, ఈ చిట్టి ఎవరు మరి? అలేఖ్య చిట్టి తన మా అక్క అండి. పూర్తి పేరే అలేఖ్య చిట్టి. అలేఖ్య చిట్టి. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ ఎంతతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆర్డర్ ఎంత వచ్చింది మీకు ప్రైస్? ఫస్ట్ ఆర్డర్ లోకల్ ఆర్డర్ అండి, రాజమండ్రి. అది 1000 బిలోయే వచ్చిందండి మాకు. ఓకే, 800 అని చెప్పొచ్చు. ఏం ఆర్డర్ చేశారు ఫస్ట్ ఆర్డర్? ఏంటండి? ఫస్ట్ చికెన్ పికిల్ ఆర్డర్ చేశారు. 800 హాస్టలర్ ఆర్డర్ చేసుకున్నారు. ఓకే, అది విమెన్. కేజీ అమ్మారు అప్పుడు? కేజీ చికెన్ హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీ 800 రూపీస్ వచ్చింది మీకు అప్పుడు? నేను ఓవరాల్ ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను. ఓకే, సో అంటే అది ఒకటే ఆర్డర్ చేశారా, ఇంకేమేమి ఆర్డర్ చేశారు అప్పుడు? లేదండి, ఫస్ట్ రోజు ఆ ఒక్క ఆర్డరే వచ్చిందండి. దానికే 800 వచ్చిందా, లేదంటే ఎంత వచ్చింది మీకు? దానికి నేను ఆ ప్రోడక్ట్ ప్రైజింగ్ నేను చెప్తానండి. గోంగూర చికెన్ అనే ప్రోడక్ట్ ప్రైజింగ్ ఏదైతే ఉందో అప్పట్లో దానికి ఇంతకి సేల్ చేసాము అనేది నేను మీకు చెప్తున్నాను. సెకండ్ రోజు 2 ఆర్డర్స్, థర్డ్ రోజు అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెగిటివిటీ పెరిగే కొద్దీ మళ్ళీ యథావిధి స్థానానికి ఒక రోజులో ఒక్క ఆర్డర్ కూడా చూడలేని రోజులు ఉన్నాయి మాకు ఈ 3 months లో. ఓకే, సో ఫైనాన్షియల్ గా రొటేషన్ కూడా అవ్వట్లేదు. ఓకే, సో జాబ్ కి వెళ్ళిపోవాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలి అనుకుంటున్నాము, చాలా ఇలా మైండ్ లో రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీ ముగ్గురు సిస్టర్స్ మొత్తం మీ పికిల్స్ పైన డిపెండ్ అయ్యారు, మీకు ఇంకా వేరే జాబ్ ఇది ఏం లేదు? అదర్ ఇన్కమ్ లేదా? ఏంటండి? అదర్ ఫైనాన్షియల్ సోర్స్ ఇంకేం లేదా మీకు? ఓన్లీ పికిల్సేనా? ఓన్లీ పికిల్స్ బిజినెస్ మీద ఇప్పుడు రన్ అవుతుందండి మా ఫ్యామిలీ ఏదైతే ఉందో. అంతకు ముందు మరి మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి? అంతకు ముందు మా ఫాదర్ హెల్దీగా ఉండేవాళ్ళండి. ఓకే, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారం ఇవన్నీ చేసేవాళ్ళు. దాంతో మాకు అలా రొటేషన్ అయ్యేది అంతవరకు. ఓకే, ఫాదర్ రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం. మా ఫాదర్ ఎప్పుడైతే ఒక దగ్గర 2.5 years నుంచి హెల్త్ అనేది పాడైపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. అప్పటి నుంచి మాకున్న ఇన్కమ్ అనేది ఆగిపోయిందండి కంప్లీట్లీ. మాకున్న గోల్డ్ కానీ ఇంకా ఏమన్నా ఎవ్రీథింగ్ అన్ని ఈ వీటితోనే మా డాడీ అయితే సేవ్ అయ్యారు ఇప్పటి వరకు హాస్పిటల్. తర్వాత ఈ బిజినెస్ పెట్టిన తర్వాత కిడ్నీ ఇష్యూ కూడా వచ్చింది. ఓకే, సో ఈ బిజినెస్ పెట్టడం వల్లే మా డాడీ 1 year అయినా బతకగలిగారు అని మేము నమ్ముతున్నాము. ఓకే, అంటే వెళ్ళిపోయింది. అంటే మీ ఇంట్లో అప్పుడు మీ ఫాదర్ ఎర్న్ చేస్తున్నప్పుడు ఇంట్లో లైక్ మీరు ఏం చేయాలనుకున్నారు? పికిల్స్ కంటే ముందుగా మీరు లైఫ్ లో ఏ రకంగా సెటిల్ అవ్వాలనుకున్నారు? నాకు ఇండస్ట్రీ అనేది నా రోల్ నాకుందండి. మా పెద్ద సిస్టర్ అయితే తను జాబ్ చేసుకుంటుంది. అంతకు ముందు తనని IAS చేయాలి, సివిల్స్ కూడా ప్రిపేర్ అయింది, గ్రూప్స్ అటెండ్ అయింది, ఇవన్నీ జరిగింది అని మా డాడీకి ఉండేది. బట్ దీని లాంగ్ ప్రొసీజర్, ఎన్ని అటెంప్ట్స్ అవుతున్నా ఫెయిల్ అయిపోతుంది అనేసి ఇంకా బెటర్ ఫైనాన్షియల్ గా మాకు కావాలంటే జాబ్ కి వెళ్ళిపోవాలి అని తను జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. ఏం చేస్తుంది? ఏం జాబ్ చేసేది మీ సిస్టర్ అప్పుడు? తను సీనియర్ అనలిస్ట్ అండి. ఓకే, సో తను అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. నేను అప్పటికి ఇంకా చదువుకుంటున్నా. ఈ బిజినెస్ ఇప్పటికి స్టార్ట్ చేసి 11 months అవుతుంది, 1 year కూడా అవ్వట్లా. మా ఫాదర్ కి ఏదైతే కిడ్నీ ఇష్యూ ఏదైతే వచ్చిందో కరెక్ట్ గా ఆ టైంకే లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. ఒకవేళ కానీ బిజినెస్ అనేది లేకపోతే మా ఫాదర్ ఆ టైంలోనే చనిపోయేవారు. మా ఫైనాన్షియల్ స్టాటస్ అంత వరస్ట్ గా ఉండేదండి. ఓకే,
సో మీరు ఫైట్ చేస్తున్నారు, మీ ఫైటింగ్ అంటే ప్రతిదీ కూడా అప్పుడు మీరు ఎంత ఫైనాన్షియల్ గా వస్తున్నామో ఇప్పుడు అదే స్టేజ్ కి మమ్మల్ని అయితే లాక్కొచ్చారు. నో ప్రాబ్లం. మీరు అక్కడే ఆగిపోకుండా మీ సిస్టర్స్ మీరు కూడా చదువుకున్నారు కాబట్టి ఆ రకంగా అమ్మని బాగా చూసుకోండి. మీ సిస్టర్ కూడా కాస్త తోడుగా ఉండండి ఇలాంటి టైంలో. ప్రతిదీ నెగిటివ్ గా చూడొద్దు. మీకు అందరు చాలా మంది మీ ఫాలోవర్స్ కూడా మీకు సపోర్ట్ ఉన్నారు, ఈవెన్ మీడియా కూడా మీకు సపోర్ట్ ఉంది. బీ స్ట్రాంగ్. చూద్దాం మంచి జరుగుతుందని. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మొత్తమే చూస్తున్నాం, అటు అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అటు ఏదైతే జరిగిన కమెంట్స్, ఏదైతే వాళ్ళ సిస్టర్ చేసిన కమెంట్స్ కి పూర్తిగా సారీ అంటూ కూడా వాళ్ళ సిస్టర్ రమ్య అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారు. మేబీ వాళ్ళకి పర్సనల్ డాక్టర్ ఉన్నారు, సో ట్రీట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కానీ ఈ బిజినెస్ మాత్రం ఇంతటితో సమాప్తం అని అంటున్నారు. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.